నేను చెప్పాను కదా! ఇప్పుడు ఈ డోర్‌కి సంబంధించిన కంపెనీ వివరాల గురించని. సో, ఆ కంపెనీకి సంబంధించిన పర్సన్ మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం అండి. మా వ్యూవర్స్‌కి ఒకసారి మీ పేరు చెప్తారా? నా పేరు నవీన్ అండి. ఫ్రమ్ యాక్సిస్ టఫ్ డోర్స్. యాక్సెస్ స్టఫ్ డోర్స్. యాక్సిస్ టఫ్ డోర్స్. సో, ఇంత పెద్ద ద్వారబంధాన్ని అలాగే డోర్‌ని తయారు చేసింది యాక్సెస్ స్టఫ్ యాక్సిస్ డోర్స్. టఫ్ డోర్స్ అండి. పర్ఫెక్ట్. అండ్ మన పక్కా హైదరాబాదీ కంపెనీ అనమాట అది. రైట్. అయితే ఒకసారి డోర్ గురించి మీరు ఎలా తయారు చేశారు? అసలు కింద నుంచి పైకి డోర్ ఎలా తీసుకొచ్చారు? ఆ వివరాలు ఒకసారి మాకోసం. యాక్చువల్లీ ఈ డోర్ తయారు చేయడం అనేది చాలా క్రిటికల్ అండి. ఎందుకంటే ఇందులో మనకు అప్రాక్సిమేట్లీ మనకు పై వరకు చూసుకుంటే మనకు అప్రాక్సిమేట్లీ 40 ఫీట్ హైట్ వరకు వస్తుంది మనకు. విడ్త్‌లో మనకు 20 అడుగుల వరకు విడ్త్ వస్తుంది వెడల్పు. దీన్ని అసలు మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం అనేది చాలా కాంప్లికేటెడ్ ప్రాసెస్. అవును. దీన్ని చేయాలంటే ప్రాపర్ టెక్నీషియన్ అండ్ ప్రాపర్ ఇంజనీరింగ్, ప్రాపర్ డిజైనింగ్, ప్రాపర్ క్రియేటివిటీ ఇవన్నీ యూజ్ చేసి చేయాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ యాక్సిస్ టఫ్ డోర్స్లో ఏంటంటే మన దగ్గర టీమ్ కానీ ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి ఎండ్ ఇన్స్టలేషన్ టీం వరకు కూడా ప్రతి ఒక్క టీం కూడా చాలా ప్రిసైజ్గా దీని ప్రాజెక్ట్ని ఒక నార్మల్ ప్రాజెక్ట్లా కాకుండా ఒక డివోషనల్ ప్రాజెక్ట్ లాగా దీన్ని తీసుకొని చేయడం జరిగింది ఇదంతా కూడా. అండ్ ఫర్ ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చిన టెంపుల్ అథారిటీ వాళ్ళకి కానీ, శ్రీరంజి చిన్నజీయర్ స్వామీజీకి, అలాగే మై హోమ్ కంపెనీ ఫౌండర్ అయినటువంటి జూపల్లి రామేశ్వరరావు గారికి అండ్ భక్తులందరికీ మా మీద నమ్మకం పెట్టుకొని ఈ ప్రాజెక్ట్ మాకు అప్పచెప్పి చేసినటువంటి అందరికీ చాలా కృతజ్ఞతలు అండి. ఎన్ని రోజులు పట్టిందండి డోర్ తయారు చేయడానికి? డ్యూరేషన్ అనేది క్రిటికల్గా చెప్పలేమండి. ఎందుకంటే దీని యొక్క మీరు చూస్తున్నారు దీని యొక్క స్థిరత్వము అండ్ దీని యొక్క వెయిటేజ్, దీని యొక్క స్టెబిలిటీ అనేది మెయింటైన్ చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్ అండి. కంప్లీట్గా ఇంజనీరింగ్ టెక్నీషియన్స్ తోని అండ్ ఆర్కిటెక్చరల్ సొల్యూషన్ తోని వీటిని చేయడం జరిగింది. దానికి మన దగ్గర యాక్సిస్ టఫ్ డోర్స్లో ఏంటంటే టైం బేస్డ్ కన్నా దాని యొక్క ప్రోడక్ట్ వాల్యూ అనేది ఎంత అవుట్పుట్ వస్తుంది అనేది మనకు దాని మీద బేస్ అయి ఉంటుందండి మనకు. ఈ వెనకతుల్ని కంపెనీలన్నీ ఏంటండి? ఈ వెనుకతున్న కంపెనీలు కూడా మనం వర్క్ చేసిన కంపెనీ అండి. మనం ఫర్ బోత్ గవర్నమెంట్ అండ్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ అన్నిటి కూడా చేసాము. ఓకే. బట్ ఎస్బీఐ, ఐసిఐసిఐ, ఇండస్ఇండ్ బ్యాంక్, సిమెన్స్, అపోలో, కేర్, ఆల్మోస్ట్ జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా మీరు వర్క్ చేశారు. అన్ని గవర్నమెంట్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్ అన్నిట్లో కూడా చేసాము. అండ్ రీసెంట్ గా హైరైజ్ బిల్డింగ్స్ అండ్ ఇప్పుడు రీసెంట్ గా మనం మై హోమ్ తో కూడా కొలాబరేట్ అయ్యి మనం చేస్తా ఉన్నాము. ద బెస్ట్ కంపెనీస్ కి వర్క్ చేశారండి అన్డౌటెడ్లీ. ఓకే. ఎంత వెయిట్ ఉండొచ్చండి డోర్ అందాజుగా? అప్రాక్సిమేట్లీ ఇది మనకు దాదాపు 1.4 టన్ ఆఫ్ స్టీల్ యూజ్ చేసి చేసామండి. జోక్. అండ్ దీన్ని హ్యాండిల్ చేయడం కూడా చాలా కష్టమండి. అండ్ ఇట్ కమ్స్ విత్ డ్యూయల్ మెకానిజం అనమాట, స్లైడింగ్ మెకానిజం. ఎస్ ఎస్ డెఫినెట్లీ. మనం ఇక్కడ మనకి 2 సెన్సార్స్ ఇచ్చామండి. మనకు సెన్సార్ రిమోట్ ఆపరేషన్ ఉంటుంది అండ్ మనకు ఇక్కడ బటన్ సిస్టమ్ కూడా ఇచ్చాము. సో మనం ఎప్పుడైతే మనం ఈ బటన్ పుష్ చేస్తామో సో డోర్స్ అనేటువంటివి కూడా మనకు డోర్ అనేటువంటి ఇలా మూవ్ అవుతాయి కంప్లీట్గా. సో వెనప్పుడు మనకి ఎప్పుడైనా స్టాప్ కావాలన్నప్పుడు మనం ఇక్కడ ప్రెస్ చేస్తే ఆగిపోతుంది, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. సో కంప్లీట్గా మెకానిజం అంతా కూడా దీనికి మోటార్ సిస్టమ్స్ పెట్టడం జరిగింది. దానివల్ల హైడ్రాలిక్ మెషిన్స్ ఉంటాయి. దీనివల్ల కంప్లీట్గా మెకానిజం అంతా కూడా డిపెండ్స్ అపాన్ మెషినరీ అనేది జరుగుతుంది అనమాట. లైక్ దీని మెకానిజం ఇలా మనం 1 బటన్ ప్రెస్ చేయగానే మనకి ఎలా అయితే సెన్సర్ సిస్టమ్ వర్క్ అవుతుందో జస్ట్ బటన్ ప్రెస్ చేయగానే మనకి ఎంటైర్ డోర్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో ఎందుకంటే ఇంత పెద్ద ఆకారాన్ని, ఇంత పెద్ద డోర్ని, ఈ వెయిటేజ్ని మనం మాన్యువల్గా హ్యాండిల్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది. సో దానివల్లనే మేము ఏం చేస్తామంటే దీనికి మెషినరీ అనేది అడిషనల్గా యాడ్ చేస్తాం. ఎందుకంటే ఇది ప్రపంచంలోనే ఇండియాలోనే ది టాలెస్ట్ స్టీల్ డోర్ అనమాట. ఫర్ ది ఫస్ట్ టైం ఇండియాలో ఏ కంపెనీ కూడా అలా ఇంత పెద్ద స్టీల్ డోర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయలేదు. యాక్సిస్ టఫ్ డోర్స్ is the first company to manufacture this kind of steel door, and that too maintaining the design and durability and the strength of the door అనమాట. కంప్లీట్గా మీకు చూస్తే ఏంటంటే మీకు వుడెన్ ఫినిషింగ్లో అండ్ గుడి యొక్క ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుందో, గుడికి అనుసంధానమైన ఏదైతే ఫీలింగ్ ఉంటుందో, వుడెన్ ఫినిషింగ్ ఫీలింగ్ ఏదైతే ఉంటుందో, లైక్ ఎలా అయితే మనము ఇళ్లలో వాడుతూ ఉంటాము, చెక్క డోర్లు అంటాము, వుడెన్ డోర్స్ అంటాం మనము, అలాంటి డోర్స్ ఇప్పుడు మనము ఫినిషింగ్ ఎలా ఉంటుందో, దాని ఫీల్ ఎలా ఉంటుందో అదే ఫీలింగ్ని మనం ఇక్కడ తీసుకురావడం జరిగింది. అండ్ ఈ ఫీలింగ్ కూడా తేయడానికి చాలా చాలా కృషి చేసినటువంటి మా యాక్సిస్ టీమ్స్కి కూడా మేము చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నామండి అందరికీ. అండ్ ఎంటైర్ డోర్ అనేది కంప్లీట్గా క్లోజింగ్ టైంలో ఇలా ఉంటుంది. మనం మళ్ళీ దీన్ని ఓపెన్ చేసినప్పుడు మళ్ళీ బటన్ ప్రెస్ చేయగానే మళ్ళీ డోర్ మొత్తం ఇలా ఓపెన్ అయిపోతుంది కంప్లీట్గా ఎంటైర్గా. సో విజిబుల్ అనేది కంప్లీట్గా వ్యూ ఉంటుంది మనకి ఇక్కడ నుంచి. అవును.
యాక్చువల్లీ ఇంత పెద్ద పెద్ద డోర్స్ కాకుండా మీరు జనరల్గా తయారు చేసే డోర్స్ అంటే మన జనరలీ యాక్సిస్ టఫ్ డోర్స్ అనేది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అండి దట్ కస్టమైజ్డ్ డోర్స్ ఇట్ స్పెషలైజ్డ్ ఇన్ ఫైర్ మేకింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఫైర్ డోర్స్, జనరల్ డోర్స్, స్టీల్ డోర్స్, ఫర్ ది ఫార్మాసిటికల్ డోర్స్ లైక్ ల్యాబొరేటరీ డోర్స్, ఇలాంటివన్నీ డోర్స్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. రైట్. సో మా ప్రత్యేక ఏంటంటే ఫర్ కమర్షియల్ పర్పస్ కానీ, రెసిడెన్షియల్ పర్పస్ కానీ, ఇన్స్టిట్యూషనల్ పర్పస్ కానీ, ఫార్మాసిటికల్ పర్పస్ కానీ అన్ని రకాల డోర్స్ కూడా మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయండి. రైట్. మనం సో మోడ్యులర్ కిచెన్ కూడా మీరు ఎస్ మోడ్యులర్ కిచెన్స్ కూడా మనకి ఏంటంటే కస్టమైజ్డ్ అండి మన దగ్గర. ఎందుకంటే మీకు మార్కెట్లో ఓన్లీ స్టాండర్డైజ్ దొరుకుతుంది అనమాట. మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ హ్యావ్ ద కెపాసిటీ టు డూ ద కస్టమైజ్డ్ థింగ్స్ లైక్ ఇది కూకట్పల్లి బాలనగర్ హైదరాబాద్లో ఉందండి ఇది. ఓకే. రైట్. రైట్. డెఫినెట్గా అంటే మన హౌస్ హోల్డ్కి సంబంధించిన డోర్స్ కూడా వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు కాబట్టి డెఫినెట్గా మీ అందరికీ ఉపయోగం ఉంటుంది. కింద డెఫినెట్గా మీ కాంటాక్ట్ నెంబర్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను, మీకు ఇబ్బంది లేదు. డెఫినెట్గా థ్యాంక్ యూ అండి. అపార్ట్ ఫ్రమ్ దిస్ మీరు ఇంకేం చెప్పదలుచుకున్నారు దీని గురించి అంటే ఏం చెప్తారు? యాక్చువల్లీ దీని గురించి చెప్పాలంటే అండి ఇది ఒక సాధారణమైన ప్రాజెక్ట్ కాకుండా మేము ఆ భగవంతుడు ఇచ్చిన ఆ ఆంజనేయ స్వామి ఇచ్చిన గొప్ప వరం అనుకుంటాం. ఎందుకంటే ఇట్స్ నాట్ ఏ జోక్ అనమాట. ఒక తెలుగు మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి ది కంపెనీ అవుట్పుట్ వచ్చి మనకి ఇంత పెద్ద స్టీల్ డోర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసిందంటే ఇట్స్ నాట్ ఏ జోక్. దీన్ని మనము దేశవ్యాప్తంగా అందరూ గుర్తించాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇట్లాంటి ఆవిష్కరణలు మరెన్నో జరగాలని, దాంట్లో మా భాగం కూడా ఉండాలని, దేవుడు అనుగ్రహం ఉండి ఇలాంటి డోర్స్ ఎన్నో మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలని, ముందుకు వెళ్ళాలని. అంటే ఇంత పెద్ద డోర్ని మీరు పైకి తీసుకురావడం అనేది ఒక ఎత్తు అయితే ఇక్కడ ఇన్స్టలేషన్ చేయడం అనేది ఇంకొక ఎత్తు. సో ఇన్స్టలేషన్ గురించి ఒకసారి మాకు చెప్పండి. ఇక్కడ యాక్సిస్ టఫ్ డోర్స్లో నేను గర్వంగా చెప్పగలిగిన విషయం ఏంటంటే మాకు ఇన్స్టలేషన్ టీం అనేది గొప్ప ఇన్స్టలేషన్ టీం ఉందండి. వాళ్ళ ద్వారానే, వాళ్ళు ఉండడం ద్వారానే, వాళ్ళ సపోర్ట్ ద్వారా, వాళ్ళ ఉన్న డెడికేషన్ ద్వారా ఓవర్ నైట్లో ఈ డోర్ని ఇన్స్టలేషన్ చేయడం జరిగింది. ఓవర్ నైట్లో ఇన్స్టలేషన్ చేయడం జరిగింది ఈ డోర్ని. అండ్ కమింగ్ టు ఎక్కడైతే మనం హైదరాబాద్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేసి దాన్ని ఇక్కడికి ట్రాన్స్పోర్ట్లో, లాజిస్టిక్లో తీసుకురావడం చాలా పెద్ద టిపికల్ టాస్క్ అయింది. ఎందుకంటే ఇంత పెద్ద డోర్ని ఆ వెయిటేజ్ని ఆపాలంటే ట్రక్స్ కానీ ఇదంతా అవసరం పడుతుంది. దాంట్లో కాంప్లికేటెడ్, ఎందుకంటే మనకు రోడ్ వేలో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అండ్ కమింగ్ టు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఇప్పుడు ఇక్కడ చూసే ఉంటారు మనకు కర్వ్స్ ఎలా, ఈ రోడ్ పైన కర్వ్స్ ఎలా అయితే ఉన్నాయో కొండపైకి ఎక్కేటప్పుడు ఈ కర్వ్స్ లో కూడా మనం పైకి తీసుకొచ్చి ఇక్కడ మాన్యువల్ గా మనం మొత్తం ఇన్స్టాలేషన్ చేయాలంటే కూడా చాలా క్రిటికల్ ప్రాసెస్ ఉండండి. దానికి మన దగ్గర కీ టెక్నీషియన్స్ ఉన్నారు, ఇన్స్టాలేషన్ మేనేజర్స్ ఉన్నారు, దీంట్లో ప్రాజెక్ట్ ఇంజనీర్స్ ఉన్నారు, దీంట్లో వర్కౌట్ చేసిన వాళ్ళు, అందరి సహకారంతో ఇదంతా పాసిబుల్ అయింది. విష్ యూ ఆల్ సక్సెస్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో అయితే ఈ డోర్ కూడా మీరే చేశారండి? ఈ డోర్ కూడా మేమే చేసామండి. ఇది కూడా కంప్లీట్ గా స్టీల్ డోర్. ఇది కూడా మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది కూడా స్టీల్ తోని. ఇదంతా కూడా ఏంటంటే ఇంత పెద్ద డోర్ క్లోజ్ చేస్తాం. ఇది ఇప్పుడు ఇందాక మనం ఏదైతే చూసామో అది ఆటోమేటెడ్ డోర్. ఇది వచ్చేసి మనకు మాన్యువల్ ఆపరేటెడ్ ఉంటుంది మొత్తం కంప్లీట్ గా. ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా స్టీల్ డోర్ మొత్తం కూడా. ఇది ఎన్ని అడుగులండి? ఇది దాదాపు 20 అడుగులు ఉంటుంది. మీకు హైట్ వచ్చేసి 20 అడుగులు ఉంటుంది. వెడల్పు కూడా మీకు 20 అడుగులు వెడల్పు వరకు ఉంటుంది. ఇది కంప్లీట్ గా మొత్తం మాన్యువల్ ఆపరేటెడ్ జరుగుతుంది. అండ్ జనరల్ ఏంటంటే స్టీల్ డోర్స్ అనగానే చాలా మంది ఏమనుకుంటారు, ఓన్లీ ఇక్కడ ఇండస్ట్రియల్లో వాడతారు అనుకుంటారు. యాక్చువల్ గా కిచెన్ లో కూడా మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. స్టెయిన్లెస్ స్టీల్ కాబట్టి అదే అనేది జీ అంటే మీకు రస్ట్ ప్రూఫ్ మెటీరియల్ కంప్లీట్ గా మీకు రస్ట్ రాకుండా ఉంటుంది అనమాట. ఇట్స్ జిఐ డోర్స్ అంటే అటువంటి. ఈవెన్ కిచెన్ లో కూడా మనం వుడ్ పెట్టుకుంటాం కానీ, వాష్రూమ్ లో కూడా వుడ్ పెట్టుకుంటాం కానీ పాడైపోతాయి. నీళ్లు తగిలితే పాడైపోతుంది. నీళ్లు తగిలినా కూడా పాడవకూడదు, ఇలాంటి డోర్స్ కు వెళ్ళాలి. అలా పాడవకుండా మళ్ళీ ఏం చేస్తామంటే దీనికి పౌడర్ కోటింగ్, వుడెన్ ఫినిషింగ్ అనే ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ లో మనం లాట్ ఆఫ్ కెమికల్స్, కొంచెం డ్యూరబిలిటీ టెస్ట్ చేస్తాము. దీనికి కంప్లీట్ టెస్ట్ జరుగుతాయి, రీసైక్లింగ్ టెస్ట్ జరుగుతాయి. దానివల్ల ఇది ఇంకా స్ట్రాంగ్ అవుతుంది డోర్ అని. అందుకే యూజువల్లీ ఏంటంటే అందరూ ఓన్లీ స్టీల్ డోర్ అంటే ఇండస్ట్రియల్ పర్పస్ ఎక్కువ వాడతాము అని చెప్పేసి అనుకుంటారు. అది అపోహ ఉంటుంది అందరికి. బట్ ఈ స్టీల్ డోర్స్ మనము రెసిడెన్షియల్లో కూడా వాడుకోవచ్చు, టెంపుల్ ఆర్కిటెక్చర్లో వాడుకోవచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ మనము. ఎందుకంటే మన దగ్గర కస్టమైజేషన్ ఆప్షన్ ఉంది కాబట్టి ఎటువంటి డోర్ అయినా ఎక్కడైనా మనం వాడుకొని చేసుకోవచ్చు అనమాట. అద్భుతం. యాక్చువల్లీ ఇక్కడ నుంచి చూస్తే మొత్తం నది, అలాగే ఆల్మోస్ట్ విజయవాడ సగం సిటీ పైగా మనం చూడొచ్చు అనమాట. అంత అద్భుతమైన వ్యూ ఉంది. బట్ ఏదైనా ఇది సేఫ్టీ అండ్ సెక్యూరిటీకి ద బెస్ట్ డోర్స్ అనమాట. ఇలాంటి డోర్స్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీకి చాలా ది బెస్ట్ అండి. అబ్సల్యూట్లీ. ఎందుకంటే మీకు వుడ్తో పోల్చుకుంటే దీంట్లో స్టీల్లో మీకు డ్యూరబిలిటీ కానీ, స్ట్రెంగ్త్ కానీ, దీనికి ఉన్న ఫినిషింగ్ కానీ చాలా బాగుంటుంది దీంట్లో.
వుడ్లో ఏంటంటే మీకు ఆప్షనల్గా వుడ్ డోర్స్ కూడా చాలా ఉంటాయి, బట్ దాంట్లో ప్రాబ్లం ఏమొస్తుందంటే మీకు టర్మైట్స్ రావడము, అవన్నీ ఉంటాయి. చెదలు అవును. పట్టడము, ఇలాంటి ప్రాబ్లమ్స్, క్రిటికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. అవును. లాంగ్ టర్మ్లో మీకు ఎక్కువ స్టెబిలిటీ ఉంటుంది దాంట్లో. Correct. బట్ మీకు ఇక్కడ స్ట్రెంగ్త్తో పాటు స్టెబిలిటీతో పాటు డిజైన్ కూడా మీకు లుక్ వైజ్గా కూడా చాలా బాగుంటుంది ఇక్కడ. అని కూడా చూడడానికి కూడా Yes. వుడెన్ డోర్ లాగా వుడెన్ డోర్ లాగానే ఉంటుంది. అబ్సల్యూట్. ఫినిషింగ్ ఎవ్రీథింగ్ అంతా కూడా మీకు ఆపరేషన్ కూడా మీకు ఏమాత్రం అంత హెవీ అనిపించదు. Correct, correct. జస్ట్ మన నార్మల్ ఇంట్లో వాడుకున్న డోర్స్ లాగానే అనిపిస్తాయి అన్నమాట. మెయింటెనెన్స్ అని ఉంటుందండి మెయింటెనెన్స్ జీరో మెయింటెనెన్స్, జస్ట్ ఏం లేదు మనకి. ఇలాంటప్పుడు ఎప్పుడైనా డస్ట్ పడ్డప్పుడు ఇట్లా డస్ట్ తుడుచుకోవడం తప్పించి దాని గురించి మెయింటెనెన్స్ ఇంకేం ఉండదు దీనికి. very జీరో మెయింటెనెన్స్ అంతే. రైట్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్